ఒక క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత కూడా నువ్వు ఏ విధముగా జీవిస్తున్నావు జాగ్రత్తగా పరీక్షించుకుంటూ నువ్వు జీవించాలి. గుర్తుపెట్టుకోండి, ఈ పరీక్ష నువ్వు దేవునికి దూరం అవ్వడము దగ్గర అవ్వడము గురించి కాదు. ఈ పరీక్ష దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తాడో ప్రేమించడో అనేది కాదు. ఈ పరీక్ష దేవుని యొక్క కృప నీ మీద ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనేది కాదు. దేవుని యొక్క కృప నీ జీవితం మీద ఉన్నది. కానీ నువ్వు చేసేటటువంటి కార్యములు బట్టి, నువ్వు తీసుకునేటటువంటి తీర్మానాలు బట్టి ఆయన నుంచి రావాల్సినటువంటి ప్రతిఫలము పొందుకుంటున్నావా లేదా అనేది ప్రశ్న అన్నమాట. సో చూడండి, ప్రతిఫలము అనేది, రివార్డ్ అనేది నువ్వు చేస్తున్నటువంటి కార్యములు బట్టి డిసైడ్ అవుతుంది నీ జీవితంలో. మనము ఏ విధముగా ఆ ప్రేమని స్వీకరిస్తామో, ఏ విధముగా ఆ కృపని స్వీకరిస్తామో, దాన్ని బట్టి ఏ విధముగా జీవిస్తామో దాన్ని బట్టి ప్రతిఫలము మనము పొందుకుంటామంట.